మన ధారావాహిక శీర్షికలో దేవుని చిత్తమైతే చివరి అంకానికి వచ్చినట్లు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత నెల రోజులకు వింటున్న వాక్యం ఏంటి? దొరికిందా? చెప్పబడిందా? ఎప్పుడు అది అనుగ్రహించబడుతుందో ఈరోజు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. ఎక్కువైనట్టుంది, కొద్దిగా ఎక్కువ. 10వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఇలాగున పోవచ్చు, ఫిలిష్తీయుల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేతురు, యెహోవా ఆత్మ నీ మీది బలముగా వచ్చును. నీవు వారితో కలుసుకొని ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం రాహేలు సమాధి మొదలుకొని తాబోరు మైదానంలో ఎలా ఉండాలి, రాహేలు సమాధి దగ్గర ఏమి వదిలిపెట్టాలి, తాబోరు మైదానంలో ఏమి పొందుకోవాలి అనే మాటలు మనం ధ్యానం చేస్తూ పోయిన వారం దేవుని కొండకు అనగా దేవుని యొక్క మందిరానికి ఎలా చేరాలి, ఎలా రావాలి, ఎలా వస్తే వారి జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన మేళ్ళు వారికి అనుగ్రహించబడతాయో చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం దేవుని కొండకు ఎలా రావాలి? మొదటిగా బలి అర్పించినగా, బలిని కలిగిన వారిగా, దేవునితో బలి అర్పించడం ద్వారా ఒక నిబంధన చేసుకున్న వారిగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాల్లో ద్రాక్షరసపు తిత్తి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యం వారి బ్రతుకుల్లో కలిగి ఉంటూ రావాలి. ప్రవర్తన సరి చేసుకుంటూ ఉన్న వారిగా రావాలి, సరిదిద్దుకున్న వారిగా రావాలి. ఆ సరిదిద్దుకునే విషయంలో వారి బ్రతుకులు ఏమి ఉండాలంటే వాక్యము చేత పట్టుకుని, రొట్టెలు చేత పట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘములో చేర్చబడిన వారు, సహవాసానికి వచ్చినటువంటి వారు, దేవుని సంఘంలోకి వచ్చిన వారు వారి జీవితాల్లో దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక బలిని అర్పించి, బలి అర్పణ చేత దేవునితో సంఘముతో ఒక నిబంధన చేసుకొని రావాలి. ఆ అర్పణ ఏదో ఒకటి అర్పణ చేయాలి. దాని తర్వాత మనం ఏదైతే సమర్పించుకున్నామో ఆ సమర్పణ జీవితాన్ని బట్టి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ రావాలి. తర్వాత ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నిత్యము నడిపించి అనుదినం మన బ్రతుకును కాపాడుతూ, బాధలో నెమ్మదినిస్తూ, శ్రమయందు మార్గము చూపిస్తూ, లేకుంటే ఏదైనా అపవిత్రత కానీ ఈ లోక సంబంధమైన వ్యర్థమైనది మన హృదయంలో నిండుకుంటే మనం పరిశుద్ధపరిచి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వాక్యము మన జీవితాలు ఉంచుకుంటే మనం నడుస్తున్న త్రోవలో వెలిగిస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో నీ ముందున్న మార్గం నీకు తెలియకపోకుండా చీకటైపోయినా సరే, నువ్వు ఒకవేళ నీ హృదయాంతరంగాలో వాక్యము కానీ కలిగి ఉంటే నువ్వు అడుగు పెట్టగానే నీ బ్రతుకులు వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెలుగు కలిగి బ్రతకడానికి, చీకటిలో అనేకులను మనం వెలిగించడానికైనా సరే, మన త్రోవను వెలుగుమయంగా మార్చుకోవడానికైనా సరే వాళ్ళ బ్రతుకులు ఏమై ఉండాలి? వాక్యము కలిగి ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరొచ్చి అవి నాకు త్రోవ చూపుతాయి. నీ పరిశుద్ధమైన దేవుని పర్వతమునకు ఆనంద సంతోషాలు కలగచేసి దేవుని సన్నిధికి నన్ను తీసుకొస్తాయని దేవుని యొక్క వెలుగు కోసం ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టే యేసుక్రీస్తు జీవపు వెలుగుగా వచ్చి
నిజమైన వెలుగుగా వచ్చి చీకటిలో మరణాంధకారపు బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనల్ని తన వెలుగు ద్వారా వెలిగించి మనము కూడా వెలిగించబడి ప్రకాశించుచున్న దీపాలుగా ఈ లోకంలో ఉండే కృపనిచ్చాడు. ఈ వెలుగులో బ్రతకడానికి కావాల్సిన కృప అంతా కూడా వాక్యము ద్వారానే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తం తెలియజేయబడుతుంది. వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే మందిరానికి వచ్చిన వారు అక్కడ రాయబడిన మాట ఒకటే, మనం యెహోవా మందిరానికి వెళుదాం రండి, ఆయన తన మార్గము విషయమై మనకు బోధిస్తాడు. అప్పుడు మనం ఆయన త్రోవల్లో నడుచుకుంటాం. వాక్యము ద్వారా, బోధ ద్వారా దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక వ్యక్తి గైకొని తన బ్రతుకును మార్చుకొని ఆ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడవడానికి దేవుడు మనకు సత్యవాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వచ్చే వారి జీవితాల్లో వాక్యమై ఉండాలి, వాక్యము కలిగి ఉండాలి, వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉంచుకున్న దాన్ని బట్టి వాళ్ళ బ్రతుకుల్లో ఒకవేళ వాళ్ళు చీకటిలో ప్రయాణించాల్సి వచ్చినా చీకటి వాళ్ళ బ్రతుకులకు రాదు. కారణం ఏంటి? వాళ్ళు వెలుగై ఉన్న వాక్యాన్ని ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమూయేలు చెప్తున్నాడు, వారి యొద్ద నువ్వు వాళ్ళు 3 వస్తువులు ఇస్తారు, తీసుకోవాలి. కానీ ఎప్పటికీ కనిపించేది ఏంటంటే నీ బ్రతుకులో వాక్యమే కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధి కొండకు చేరితే, దేవుని మందిరానికి చేరితే అక్కడ ఎవరు ఉన్నారంటే దేవుని నామాన్ని ఘనపరిచే ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రేయర్. హల్లెలూయా. ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. మనం చదివిన దేవుని కొండకు చేరదు అనేది 5వ వచనంలో ఉంటే, తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థలమును దిగవచ్చు, ప్రవక్తల సమూహము నీకు కనబడును, వాళ్ళు ప్రకటన చేయొచ్చు వత్తురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘములోకి మనం వచ్చిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారంటే ప్రవక్తలు. ఎవరు ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రోల్ ఆఫ్ ఇంపార్టెన్స్ లేక వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ప్రవక్తలు దేవునికి ఆలోచనని ఎరిగి, దేవునికి చిత్తాన్ని తెలుసుకొని, ఏదైతే దేవుని చిత్తమో, ఏదైతే దేవునికి నడిపింపులు ఉందో ఆ మాటలు ప్రజలకు తెలియజేసే వాళ్ళు ప్రవక్తలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ఎవరు ఉండాలంటే ప్రవక్తలు ఉండాలి. దేవుని ఆలోచనలోకి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతుకును మార్చుకోవడానికి చెప్పగలిగినటువంటి ప్రవక్తలు ఉండాలి. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల తరపున నిలబడి ప్రజలకు పాపాలను తీసుకువెళ్ళి బలిపీఠం మీద కుమ్మరించయ్యా, ఇదిగో ఈ నా ప్రజలు ఇలాంటి స్థితిలో వచ్చారు, ఈ బలి అర్పించారు, నువ్వు అంగీకరించండి, వారి పట్ల నీ కృప చూపించండి అని వారి పక్షాన ప్రాయశ్చిత్తం చేసేవాడు యాజకుడు. ప్రవక్త మాత్రం దేవుని సంగతులు తెలియజేసేవాడు. దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలను మార్పు చేసి ప్రజల్లో ఉన్న ఆ పాపాన్ని లేకుండా ప్రజల్లో ఉన్న అవిధేయత స్థితిని మార్చి దేవునికి అనుగుణంగా మార్చుకోవడానికి బోధించేవాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రవక్తలతో నువ్వు చేరిన తర్వాత, అలాంటి వారిని నువ్వు కలుసుకున్న తర్వాత మనం పట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, నీవు వారితో కలిసి ఏంటంట, ఎవరితో కలవాలి? మందిరంతో వస్తే ఎవరితో కలవాలి? దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి వాక్యాన్ని ప్రకటించే దైవ సేవకులతో కలవాలి. దేవుని నడిపింపులో ఉండి హెచ్చరిక చేసేటువంటి దైవ సేవకులు, పరిచారకులతో కలవాలి. మందిరానికి వచ్చి ఒంటరిగా కూర్చొని టైం అయిపోగానే ఏదో ఇంటి దగ్గర బీభత్సమైన పని ఉన్నట్లుగా వస్తారు. ఆ మెయిన్ అనగానే ఎవరు కనిపించరు. గబ్బ అంటే వండి పెట్టుకున్నాయి చల్లారిపోతాయని వస్తారేమో. అరగంట లేటుగా తింటే ఏమన్నా అవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళని పరామర్శించరు, పోనీ దైవ సేవకునితో మాట్లాడరు, కనిపించుకోరు. ఇంకా స్కూల్ బెల్ కొడితే పిల్లలు ఆవురావరమంటే మనం చూస్తూ ఉండే కదా, పరిగెత్తినట్టుగా టైం అప్పటికే 1 నుంచి ఇంకా మొదలు పెట్టుకుంటారు. ఎప్పుడు అయిపోగానే అమ్మాయా అనుకొని గబ్బ. మందిరానికి వస్తే ఎవరిని కలవాలి? నీ కోసం దేవుని యొక్క వాక్యాన్ని,
దేవునికి చిత్తాన్ని తెలియజేసే ప్రవక్తలతో నువ్వు కలవాలి. నీ బ్రతుకును మార్చే ప్రవక్తతో నువ్వు కలుసుకోవాలి. వస్తారు, వాళ్ళ రేంజ్, వాళ్ళ స్థాయి, వాళ్ళు ఎవరితో బాగా మాట్లాడతారో, ఎవరితో సంబంధం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వెళ్తారు. కరెక్టా? కరెక్ట్ కాదు. ఎవరు వీళ్ళు? బల్యార్పణ ద్వారా సమకూర్చబడిన వారే, హృదయంలో వాక్యం ఉన్నటువంటి వారే, సజీవమైన సాక్ష్యముగా నిలబడ్డటువంటి వారే. కానీ మందిరానికి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకో మరి కొత్తగా వచ్చిన వారిని గమనించరు. అరే వీళ్ళు కొత్తగా వచ్చారే, పాప ఏ ఊరు నుంచి వచ్చారు, ఇదివరకు రాలేదే, అప్పుడప్పుడు వచ్చారు, అసలు వీళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకుందాం, అడుగుదాం, అవసరమైతే ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి అవకాశం ఉంటుందని అనుకోరు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ మనం పిలిచి పరిచయం చేసే స్థితిలో ఉన్నారో లేదో మనకు తెలియదు. ఎవరిని మనం పరిచయం చేస్తాం? అయ్యా ఇదిగో మేము పలానా ఊరు నుంచి వచ్చాం, ఇక మీదట మీ సంఘానికి వస్తాం, లేకుంటే నాటపడతాం, ఇక్కడ అంటుకట్టు పడతాం అని ఎవరైతే ముందుగా మాట్లాడతాం వారిని సంఘంలో ఇదిగో పలాని వారి నుంచి, పలాని గోత్రం నుంచి, పలాని ఊరు నుంచి, పలాని సంఘం, లేకుంటే భార్య భర్తలు పలాని వ్యక్తి ఇక్కడికి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు, వారి గురించి ప్రార్థన చేయండి, వారిని దర్శించండి అని ఆ రోజు నుంచి వారితో ఒక అవినావమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. కొందరికి వచ్చి చుట్టపు చూపుగా వచ్చినట్టుగా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు కొందరు ఉంటారు. తెలియకుండా ఏదో పని మీద వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది సేవకుడి బాధ్యత మాత్రమే కాదు. తర్వాత ప్రార్థించడం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఏమైనా అడిగే వాళ్ళు ఉంటారు, కొందరు వస్తే నిలబడి ఉంటారు. కొత్త వచ్చిన వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని పోతూ ఉంటారు. నిన్న ఒక ప్రార్థన దగ్గర అన్న మేము 3-4 సార్లు వచ్చాం కానీ మమ్మల్ని ఎవరు పలకరించలేదు, అందుకే రావట్లేదు అన్నారు. చూడండి ఎంత దారుణం. కొత్తగా ఎవరు ఏ మొహం కనిపించింది, ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మీరు సంఘంతో ఒకవేళ కొత్తగా వచ్చిన వారితో సంఘం మీకు అండగా ఉంటుంది, మీకోసం ప్రార్థన చేస్తుంది, మీకు ఒక సహవాసం ఉంటుంది, మీ దగ్గరికి మేము వస్తాం, మీరు రావచ్చు, మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు, మీకు కుదిరితే ఒకసారి వస్తాం అని అడిగి మన ప్రేమను తెలియచేయాలి, కలుసుకోవాలి. కలవం మనం అంతటి మనం వచ్చి మన పని అయిపోయిందంటే వెళ్ళడం కరెక్ట్ కాదు. అలాంటి ద్వారా కొన్ని ఆత్మలను మనం పోగొట్టుకున్న వారిగా అవుతున్నాం. కాబట్టి ఈరోజు నీ పక్కన ఎవరైనా కొత్త వారు ఉంటే అయిపోయిన తర్వాత వెంటనే పలకరించు. కొందరు వాళ్ళకి భయం ఉంటుంది, బిడియం ఉంటుంది, కొత్తగా వచ్చాం కదా అని ఆలోచన ఉండొచ్చు. చొరవ తీసుకోవాల్సింది, పలకరించాల్సింది మనమే. ఎస్పెషల్గా మీరు పక్కన కూర్చున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది నేను ఎవరు వచ్చారు, ఎవరు కొత్త వాళ్ళు, ఎవరు పాత వాళ్ళు అని నేను కౌంట్ చేసుకుని అసలు మనుషులకి వెళ్ళి నేను చూడను ఎవరు వచ్చారు ఏం చూడను. కాబట్టి సంఘంలో ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వారిని చూడండి, మాట్లాడండి, అది మన బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా కొత్తగా వచ్చిన వారిని పలకరించి పరామర్శించే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక, ఆమేన్. సో సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రవక్తలను కలుసుకొని, కొత్తగా వచ్చిన వారైనా సరే వాళ్ళు తెలుసుకోవడానికి దైవసేవకుడు తెచ్చి అన్నా లేకుండా అయ్యా ఇదిగో మేము పలాని ఊరు నుంచి వచ్చామని చెప్పుకుంటే కలపబడతారు. అంత మాత్రం కాదు, వాక్యాన్ని ప్రకటించేవారిని కలుసుకోవాలి, పరిచారకులు కలుసుకోవాలి. అంతేగాని మనకు నచ్చిన వారిని కలుసుకొని నచ్చిన వారితో మాట్లాడి నచ్చిన వారితో జతకట్టి నచ్చిన వారితో పాటలు పాడి నచ్చిన వారితో ప్రార్థన చేసి నచ్చిన వారితో, ఇది కాదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనమందరం ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ కలుచుకున్న తర్వాత వాళ్ళు ప్రకటన చేస్తున్నప్పుడు ఎవరు ప్రవక్తలు ఏం ప్రకటన చేస్తారు? సొంత విషయాలను, సొంత ఉద్దేశాలను, సొంత తలంపులు ఏం ప్రకటించారు కదా. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, శ్రమలో, దుఃఖంలో, వేదనలో నీ ఆత్మీయతను ఏ విధంగా కట్టుకోవాలి, దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయతను ఏ విధంగా కాపాడుకోవాలి, రెచ్చగొట్టే మనుషుల మధ్య ఉన్నప్పుడు, రెచ్చగొట్టే పాపాలు నీ కంట కనిపించినప్పుడు నువ్వు ఏ విధంగా అణుచుకోవాలి, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటన చేస్తున్న వారితో నువ్వు కలుసుకొనినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కలుసుకొనినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఏంటి? పైన వచ్చిన యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడతాం. మందిరంలోకి వచ్చిన వారు మన బ్రతుకులో కలిగి ఉండాల్సిన అతి శ్రేష్టమైన ముఖ్య విషయం ఏంటంటే, నీవు ప్రవక్తల సమూహంతో కలుసుకున్నావు, దేవుణ్ణి ఆరాధించి ప్రజల మధ్యకు వచ్చావు, దేవుని గణపరిచే ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నీ మీదికి బలమైన ఆత్మ వచ్చిందా? బలమైన ఆత్మాభిషేకముతో నీవు నింపబడ్డావా? నీ బ్రతులు ఇక మీదట మార్చబడ్డానికి ఇప్పటి వరకు నువ్వు పాపిష్టమైన క్రియల ద్వారా లేక నీచ స్థితులను వచ్చిన నీ జీవితాల్లో దాన్ని వదిలిపెట్టి కృత మనసు కలిగి కృత ఆలోచన ద్వారా నిన్ను నీవు సరిదిద్దుకొని మార్చుకొని వెళ్ళడానికి నీ బ్రతుకులోకి, మందిరములోకి వచ్చి నీ బ్రతుకులో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? కృత మనసు తర్వాత వస్తుంది. మనం ఆ వాక్య క్రమాన్ని చూస్తే ముందుగా సంఘములో చేర్చబడిన వారి మీదకి ఏమొస్తుందంటే బలమైనటువంటి ఆత్మాభిషేకం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన అభిషేకిస్తాడు. మన స్ఫూర్తిగా నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు తన వాక్శక్తినిస్తాడు. తన అగ్నిని నీ మీద వ్రాలినట్టుగా నీకు కనబడుతుంది, తాకినట్టుగా అనిపిస్తుంది. నీకు తెలియకుండా దేవుని సన్నిధిలో ఉచ్చరింపగానే మూలుగులతో యేసయ్యా నేను అనగలుగుతావు. ఎప్పుడు అంటే అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. చూడండి, సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరి జీవితంలో అయితే బల్యర్పణతో దేవునితో నిబంధన చేసుకొని హృదయంతరంగంలో వాక్యం ఉంచుకొని తమ ప్రవర్తన కాపాడుకుంటూ మందిరంలో చేర్చబడిన వారిని వాళ్ళ బ్రతుకును మార్చడానికి, వాళ్ళ బ్రతుకులో క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి, బలమైనటువంటి వ్యక్తులకు వారిని మార్చడానికి మొదట దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆత్మతో నింపుతాడు. ఈరోజు మరి మందిరంలో చేర్చబడిన తర్వాత ఆత్మతో నింపబడ్డామా? మన బ్రతుకులో నీతిని గురించి, పాపమును గురించి, దేవునికి తీర్పును గురించి ఒప్పింపచేసేవాడు. చాలామంది అంటారు పరిశుద్ధాత్మ అంటే ప్రత్యేకంగా పొందాల్సిన అవసరం లేదు, నడిపించబడాల్సిన అవసరం లేదు, మన పాపం ఒప్పుకున్నామంటే అది దేవుడి యొక్క చిత్తం, దేవుడే ఒప్పింపజేశాడు. ఓకే, ఒప్పుకున్నావు కాదనలేదు, ఒప్పుకొని మారుమనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు. కానీ ప్రభువు నాము ఒప్పుకొని వాడెవడో వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి కదా. మరి నువ్వు ఒప్పుకున్న నీ జీవితాల్లో నూతన క్రియలేవి, నూతన ఆలోచన ఏది, నూతన బ్రతుకేది, నూతన సాక్ష్యమేది, నూతనమైన ప్రార్థన అనుభవం ఏంటి? ఒకప్పుడు ఎలా బ్రతికేవో ఇప్పుడు అలానే బ్రతుకుతున్నావు. ఒకప్పుడు ఏది వదిలిపెట్టలేదు, ఇప్పుడు వాటిని అనుసరిస్తున్నావు, వాటి ద్వారానే బ్రతుకుతున్నావు. నీ సాక్ష్యంలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, నీ భక్తిలో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు. ఏది కూడా మార్చుకోకుండా నేను ఒప్పించబడ్డాను, పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఎలా ఒప్పించబడతాను, పరిశుద్ధాత్మ ద్వారానే యేసే క్రీస్తుని నేను ఒప్పుకున్నాను. ఆ రోజు ఒప్పుకున్నావేమో, ఆ క్షణం ఒప్పుకున్నావేమో, నీ బ్రతికినంత కాలం నువ్వు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరగాలి? వాస్తవానికి క్రియలన్నీ వదిలిపెట్టేటట్లుగా పాపిష్టి బ్రతుకును పోగొట్టుకునే విధంగా అతని బ్రతుకులకు రూపాంతరం ఎలా కలుగుతుంది? ఆ రోజు మానుకుంటాడేమో. ఒకవేళ అరే ఇంకా ఏంటి అందరు బాప్తిసం తీసుకున్నాడు అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పిన దాన్ని బట్టి కొన్ని తప్పిదాలు, కొన్ని మాటలు, కొన్ని అలవాట్లు మార్చుకున్నాడేమో. కానీ పూర్తిగా తన బ్రతుకులో ఉన్న ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టకుండా, దాన్ని పాతి పెట్టకుండా తిరిగి లేపబడితే ఒకరోజు అది మళ్ళీ మన బ్రతుకులోకి వస్తుంది. కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరగాలంటే రాయబడిన మాట రెఫరెన్స్ నేను చెప్పను, నేను చెప్పిన ప్రతి మాట వాక్యానుసారమే, స్వతహాగానో సొంత కవిత్వమో ఏమి ఉండదు. గమనించండి, అక్కడ రాయబడిన మాట నూతన జీవం పొందిన వారై రాయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పాతి పెట్టావు, నీ శరీర ఇచ్ఛలను పాతి పెట్టావు, కోరికలను పాతి పెట్టావు, ఆలోచనలు పాతి పెట్టావు, అయితే నూతన జీవం పొందాలి. ఇప్పటి వరకు బ్రతుకును పాతి పెట్టావు, మళ్ళీ తిరిగి లేచిన నువ్వు ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నీ యొక్క శేష జీవితాన్ని కొనసాగించాలి, అంతము వరకు నువ్వు ఏ విధంగా నీ బ్రతుకును కాపాడుకోవాలి,
తిరిగి లేపబడిన నీ జీవితంలో నూతన జీవము కలిగించేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 8:10 తీమాకండి, దయచేసి రాసుకోండి, గుర్తుంచుకోండి. నీతి విషయమే వారు నూతన జీవం పొందుటకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయమై? నీతిగా బ్రతకడానికి, నీతిగా జీవించడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి దేవుడికి ఉద్దేశం ఒక బ్రతుకులకు రావాలంటే, తెలుసుకోవాలంటే ఆత్మ మాత్రమే ఆత్మ విషయమైన సంగతులు వివేచిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ప్రాచీన శరీర ఇచ్చలు చంపుకొని తిరిగి లేచిన వ్యక్తి బలమైనటువంటి నూతన జీవం పొందినటువంటి ఆత్మ చేత నింపబడినప్పుడు నీతిని కొనసాగించడానికి, నీతిని జరిగించడానికి, ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మాత్రమే దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదట సంఘములో చేర్చబడిన వారు ఏం చేయాలంటే, నువ్వు ఒప్పించబడ్డావు, మారు మనసు పొందావు, ఆయన రక్తము చేత కడిగి విమోచించే సంఘములో నిన్ను చేర్చుకున్నాడు. నువ్వు చేర్చుకున్న తర్వాత నీ బ్రతుకులు ఏముండాలంటే దేవునికి అభిషేకం రావాలి, ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోవాలి. ఆత్మ ద్వారా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన సృష్టిగా మార్చబడ్డానికి నీ కృప చూపించాలి. మీరు గమనించండి, కొన్ని వందల ఏండ్లు ప్రభు యొక్క ఆత్మ జలముల మీద అల్లాడింది. అవునా? అల్లాడింది, జలముల మీద అల్లాడింది. జలముల మీద అల్లాడినంత కాలం అది మామూలుగా ఉంది. సృష్టి గురించి అని ఆలోచించేస్తే ఎప్పుడైతే తన నోట ఒక మాట పలికాడో సృష్టి జరిగింది, సృష్టి జరిగింది. అంటే పరిశుద్ధాత్మ పోగొట్టుకున్నటువంటి పూర్వ స్థితి నుంచి ఒక నూతన సృష్టిని కలగజేస్తుంది. మీరు కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండను అని రాయబడింది. కానీ యెషయా గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన భూమిని సృజించినప్పుడు అది నివాస యోగ్యముగా దాన్ని సృజించనని రాయబడింది. మరి అంటే నిరాకరముగా ఎప్పుడయింది, ఎలా అయింది? తిరిగి నూతన సృష్టి దేవుడు జరిగించే ముందు సంథింగ్ ఏదో జరిగింది. పాపం యొక్క లెక్కని సాతాను పడుద్రోయబడి నాశనమైంది. అందుకని భూమి జనాలకు నివాస యోగ్యంగా మార్చబడిన భూమి ఏమైపోయిందంటే నిరాకారంగా మార్చబడిన స్థితిలో నీటిలో మునిగిపోయింది. ఇంత పెద్ద మట్టి పెడ్డ తీసుకున్నారు, ఇంత మట్టి పెడ్డ, గట్టి మట్టి పెడ్డ. దాని మీద ఏదైనా మొక్కేస్తే మొలకెత్తింది, చీమల పాకే, పురుగులు ఉన్నాయి, ఇంతలా గడ్డ. ఇప్పుడు దాన్ని అది తీసేసి నీటిలో వేసేవనుకు మట్టి ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఒకప్పుడు నాటబడి ఏదైనా నిలబడి ఆవాస యోగ్యంగా ఉన్న భూమి ఇప్పుడు ఏమైంది? నీటిలో కరిగిపోయింది. కరిగిపోయిన దానికి ఏమైనా రూపం ఉంటుందా? లేదు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో జరగడానికి ముందు, అంతకుముందే ఆది యందు, అది ఎప్పుడు మనకు తెలియదు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశం సృష్టించాడు. అయితే అది నిరాకారమైపోయింది, ఆకారం లేనిదిగా మార్చబడింది. నివాస యోగ్యంగా దేవుడు సృష్టించిన భూమి నిరాకారమైనప్పుడు తిరిగి దానికి ఒక ఆకారం వచ్చి దేవునికి చిత్తాన్ని జరిగించే విధంగా కొన్ని సంవత్సరాలు ఆత్మ జలం మీద అల్లాడిన తర్వాత దేవునికి చిత్తానుసారంగా ఒక నూతన సృష్టిని జరిగించడానికి పలికిన తర్వాత ఆత్మ ద్వారా ఒక నూతన సృష్టి జరిగినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక నూతన సృష్టి ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి బలమైనటువంటి ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు నిరాకారమైన తన బ్రతుకులో ఒక ఆకారాన్ని, ఒకప్పుడు నిరాకారమే, ఒకప్పుడు ఇది అంటలేదు అది అంటలేదు, ఏది పడితే చేశారు, ఎలా అంటే బ్రతికారు. ఒక సమయము సందర్భం లేదు, ఒక ప్రత్యేకమైన తలంపు లేదు, ఎట్ట పడితే అక్కడ కుక్క వల్ల తిరిగి పంది వల్ల పొర్లి ఇష్టానుసరంగా ఈ లోకంలో బ్రతికి మనకంటూ ఒక స్థితి లేకుండా, ఒక యోగ్యత లేకుండా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఎప్పుడైతే సంఘములో చేర్చబడిన తర్వాత సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ దేవునికి నాయకత్వానికి అప్పచెప్పుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వాళ్ళ జీవితంలో మొట్టమొదటి ఏం కలుగుతుందంటే నూతన సృష్టిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నూతన జీవం పొందుకున్నావా? నువ్వు నూతన ఆలోచనలు, దేవునికి ఆలోచన ఎరగగలిగినటువంటి స్థితి గమనించండి.
యేసుక్రీస్తు రాకముందు అనేకుల ప్రవక్తల నోట పరిశుద్ధాత్మ ఉండి దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా కోరుకుంటున్నాడు, దేవుడు ఇలా అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు, ఇలా ఉండమంటున్నాడని ప్రవక్తల నోట ప్రవచనాలు జరిగిన తర్వాత ఆ దేవుణ్ణే కనపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? రిక్తుడిగా, దీనుడిగా వచ్చాడు. అయితే అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరించి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఏమయ్యాడో? దేవుని నామాన్ని ఘనపరిచాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ చేత పుట్టాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క సంగతులు వివేచించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారుడు అనిపించుకోవడానికి యేసు ప్రభువే దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఆత్మచేత నింపబడాల్సి వచ్చింది. మీరు కానీ ఆ మాట ఒక్క మాట చూసుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. చాలు చూడండి, శరీరమును బట్టి దావీదు కుమారుడు, కానీ పరిశుద్ధాత్మను బట్టి ఆయన నిరూపించబడ్డాడు. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక రక్షకుడు. కాబట్టి దేవుని కుమారుడుగా ఈ లోకంలో మనం నిరూపించబడాలంటే అందుకనే పౌలు అంటాడు, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని వారు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు, దేవుని వారు. నేను అంటాను, చాలా సందర్భాల్లో చెప్తాను, మనల్ని నడిపిస్తుంది ఏంటి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నడిపిస్తుందా? ఈ లోకంలో ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రాత్మ నడిపిస్తుందా? మీకు ఈ విషయంలో ఒక క్లారిటీ చెప్తాను. ఒకటి, మనం ఈ కంటెస్ట్లో సౌలు పరిశుద్ధాత్మ పొందాడు. సౌలు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బలమైన అభిషేకం ఆయన మీదకి వచ్చింది, బలమైన శూర కార్యాలు చేశాడు. తర్వాత యోబషగిలాతు వాళ్ళ మీద ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన ఒక ప్రకటన చేస్తాడు, సమూయేలుతోనూ సౌలుతోనూ కలవని వాడు ఎద్దు వలె తునాతునకలు అవుతాడు. ఒక రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రకటన చేసి, యుద్ధము చేసి విడిపించి వారి జీవితాలకు అండగా, ఆదరణగా ఉండాడు. కానీ మీరు కానీ 16వ అధ్యాయం 14వ వచనం మీరు తీయొద్దు, తర్వాత వెళ్ళి చదువుకోండి. ఈసారి వచ్చే వారం నుంచి ఒక చిన్న పేపర్ కానీ ఏదో నోట్స్ తెచ్చుకొని రెఫరెన్సులు రాసుకోండి, చూసి మునిగిపోమాకండి. అక్కడ యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి అతన్ని బాధ పెట్టను రాయబడింది. అంటే మనుషుల జీవితంలో మనుష్యాత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ అనేది లోకములో భ్రమపరచడానికి, మనం బ్రతకడానికి జీవం ఏదో ఒక ఆత్మ అయి ఉంటుంది. ఇప్పటి వరకు మనం మనుష్యాత్మ చేతనే మన శరీర ఇచ్చలను బట్టి నడిపించబడ్డావేమో, కానీ దేవుని సంఘములకు వచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడపబడినప్పుడు మనం దేవుని కుమారులుగా అవుతాం. అందుకని దేవుని కుమారుడిగా మార్చబడి దేవునికి బలాన్ని పొందుకోవడానికి దేవుడు మొదటగా సౌలుకి ఏమిచ్చాడు? అభిషేకం ఇచ్చాడు. అయితే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పోతే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడేమో సేవకుడితో కలిశాడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడేమో సమూయేలును కలుపుకొని సమూయేలుతోనూ సౌలుతో కలవని వాడు అని ఇద్దరిని ఏకం చేసుకొని కలుపుకొని మనస్తత్వం కలిగి ప్రజలందరి వైపున పక్షమున పోరాడగలిగిన మనస్తత్వం కలిగి ఉన్నవాడు. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో తన బ్రతుకులో తన కంటే కాస్త ఘనంగా ఎంచబడిన వాడిని, అరే ఈ సామర్థ్యం ఇచ్చింది దేవుడు కదా, ఇంతటి కృపనిచ్చింది దేవుడు కదా, యెహోవా యుద్ధములు జరిగించడానికి, సైన్యము నడిపించడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయన కదా, యుద్ధం యెహోవాతో నిరూపించిన వాడు మనకు తోడుగా ఉంటే ఎంత మంచిది అని అనుకోకుండా ఏం చేశాడు? దావీదు మీద విషపు చూపు చూశాడు దురాత్మ వచ్చిన తర్వాత. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎదుటి వారిని ప్రేమిస్తారు. ఇంకొక మాట నేను వాక్యానుసారంగా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు బైబిల్ తెరిచి చదవండి, తర్వాత వెంటనే నాతో పాటు వినండి.
సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. చదవమ్మా, నేను 2 చూస్తా ఉన్నా. చాలు చాలు చాలు. ఇక్కడ అమాషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఒక అధిపతి. సౌలు తరుముతూ ఉన్నప్పుడు ఈయన వీళ్ళతో పాటు బెన్యామీను గోత్రం నుంచి కొందరు, అధిపతులు కొందరు, బలం కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమాషా ఏం చేశాడు? ఆత్మవశుడై దావీదుతో సమాధాన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయం ఇందాక మనం దోయోగి ఏం మాట్లాడాడు? వ్యతిరేకంగా మాట్లాడాడు, పన్నాగాలు పన్నాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మత్వంలో లేదు. అంటే పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు, ఆత్మ వారిలో ఉన్నప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడో, దీని స్థితిలో ఉన్నాడు, తరమపడుతున్నాడని ఎరిగి దగ్గరికి వెళ్ళి సమాధానముతో మేము నీకు తోడుగా ఉన్నాం, అండగా ఉన్నామనే ఆలోచన కూడా చెప్పగలిగింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఒకరి ఇంటికి వెళ్ళి ప్రేమతో మాట్లాడలేకపోతున్నారు. దేశాలు అసూయాలు పెరిగిపోతున్నాయి. కారణం అంటే వాళ్ళు దేనితో నడిపించబడలేకపోతున్నారు. మందిరములోకి వచ్చినప్పటికీ అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయిన వారిగా ఉన్నారు. నడుము వంగిపోయిన వారంటే అర్థం ఏంటి? నడుము అంటే మనస్సు. మీ మనస్సు అనే నడుము కట్టుకొని బైబిల్లో రాయబడింది. ఎందుకు వంగిపోయింది? అపవిత్రాత్మ పట్టింది. యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు నడుము వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే, నువ్వు యేసునామ లేచి చక్కగా నిలబడు అంటే, ఆమె ఎప్పుడైతే ఆ మాటకు లోబడిందో, లేచి నిలబడిందో, ఆమెను బాధించినటువంటి ఆ సాతాను అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఆమె లేచి చక్కగా నిలబడింది. ఎక్కడున్నారు అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు? లోకంలో కాదు, మందిరంలోనే ఉన్నారు. మనసు వంగిపోతుంది. మనసు వాళ్ళ బ్రతుకుల్లో కప్పడంతో నిండిపోతుంది, దోషంతో నిండిపోతుంది, అసూయతో నిండిపోతుంది, మత్సరంతో నిండిపోతుంది, చెడుతో నింపుకొని మందిరంలోనే ఉంటారు. చూడండి, అందుకనే మందిరం పరిశుద్ధాత్మని యొక్క మందిరం కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు నివసించే వాళ్ళు కాబట్టి, ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు లోక సంబంధమైన అపవిత్రాత్మతో నింపబడిన వారిగా ఉండకుండా అపవిత్రతనంతటిని తీసివేసి వారు పరిశుద్ధులుగా నిలబెట్టి దేవుని చిత్తాన్ని ఎరగగలిగినటువంటి ఒక సమాధానాన్ని తెలుసుకోవడానికి మందిరములోనికి వచ్చిన వాళ్ళు ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేతను నింపబడకపోతే నిన్ను నడిపించేది ఏంటి అంటే అపవిత్రాత్మనే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలే. ఆత్మచేత నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఒక విధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన నుంచి వెడలిపోయినప్పుడు అతని బ్రతుకులకు ఏమొచ్చింది? విసుపు చూపులు వచ్చాయి, చంపాలని ఆలోచన వచ్చింది. ప్రతి క్షణం ఒక పన్నాగా, ఎప్పుడు ఎలా వీడికి కీడు చేయాలి, ఏ విధంగా పడగొట్టాలి, నాకంటే గొప్పగా ఉన్నాడే, నాకంటే గొప్ప అంటే ఎక్కువగా మంచి పేరు సంపాదించుకుని ఏ విధంగా ఎక్కడ వీడిని తప్పుపట్టాలని ఆలోచన ఎవరికి కలిగిందంటే సౌలు కలిగింది. ఎప్పుడు కలిగిందంటే అపవిత్ర ఆత్మ చేత. ఈరోజు నువ్వు ఏ విధంగా నడిపించబడుతున్నా? సంఘములో చేర్చబడిన వారికి పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం? నీ బ్రతుకులో పాపేచ్ఛలను చంపి ఒక నూతన జీవం పొందుకునేవాడిగా దేవునికి ఆలోచన ఎరిగి నీ బ్రతుకును కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి ఈరోజు సంఘములోనికి వచ్చిన నీవు ఆయన రక్తము చేత నీతో ఒక నిబంధన చేశాడు. మరి మందిరంలోకి వచ్చావు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా నువ్వు మందిరానికి వచ్చి నీ బ్రతుకు నూతన పరచుకోవడానికి, నూతన సృష్టిగా నువ్వు మార్చుకోవడానికి, నూతన బలం పొంది నూతనమైన తలంపులతో, ఆలోచనతో ఇక మీదట పాపము జోలికి వెళ్లకుండా, విడిచిపెట్టినట్టు ప్రాచీన స్వభావం నీలోకి రాకుండా ఆత్మచేత అనుక్షణ నింపబడుతూ ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకం పుట్టాడు కాబట్టి ఆ కాలంలో పుట్టిన వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ వాస్తవం అంటే ఇప్పటికీ మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికి మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఎవరు చూసారో ఆయన్ను? ఎవరు అనుభవించారో? ఎవరు పొందుకున్నారో? ఎవరు కలిగి ఉన్నారో? ఆ రోజు ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు నిర్లక్ష్యం చేయబడ్డాడో
ఈయన మాకు దేవుడు, ఈయన రక్షకుడు అన్నట్టుగా ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, పరిశీల చేత ఏ విధంగా నిరాకరించబడుతున్నాడో ఈరోజు కూడా, ఇప్పటికి కూడా మనము నీతిని గురించి ఒప్పింపజేస్తూ, సత్యం గురించి బోధిస్తూ, సర్వసత్యంలోకి నడిపిస్తూ, మనలోకి వచ్చి మనతో కూడా ఉండి, ఈ ఆత్మ, ఈ శరీరం దేవుని ఆలయమని ఎరిగి ఆత్మను ఉంచుకోలేకుండానే సజీవమైన సమాధులుగా మందిరానికి వచ్చి నడుము వంగిపోయిన వారిగా ద్వేషము, అసూయ, కుట్రలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతో ఆరాధన చేస్తే ఆయనకు అర్థమవుతుంది, ఆయన అంగీకరిస్తాడు. మనసుతో, శరీర ఇచ్ఛలతో, పాపం నుంచి బయటపడకుండా వాటిని ఉంచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే సమాధానం ఉంటూ దేవుని ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. ఆయన సంఘములో, సమాజంలో ఆత్మయే ఉన్నాడు కాబట్టి ఆత్మ సంగతులు తెలుసుకోవడానికి దేవుని కలిగి బ్రతకడానికి పరిశుద్ధాత్మ అవసరం. యేసుక్రీస్తు లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి దేవుణ్ణే చూపించాడు. నన్ను చూసినవాడు దేవుని తండ్రిని చూసినవాడు అన్నాడు. అంటే ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుణ్ణి మనకు కనపరచడానికి. యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపం నుంచి విడిపించబడిన మనము మన జీవితాంతము దేవుని క్రియలు జరిగించడానికి, దేవుని కృపను కలిగి ఈ లోకంలో పాపంలో పడకుండా నీతిగా బ్రతుకుతూ సర్వసత్యంలోకి నడిపించడానికి ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మను సంఘముల మీదకి, యవనస్తుల మీదకి, చివరి దినాల్లో మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించదు వాగ్దానం చేసి చివరి దినాల్లో ఆత్మ చేత నింపబడుతుంటే చాలామంది ఇది ఒక్కప్పుడుది, ఆది సంఘములో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆత్మ అంటారు. వాళ్ళు చదువుకున్నాలో చదువుకోలేదు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తను అని చెప్పాడు. ఎల్లప్పుడూ అంటే ఆ పీరియడ్ అయిపోయిందా? మనం నడిపించేది, రక్షణను కాపాడుకోవడానికి మన బలంనిచ్చేది పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, సంఘంలో చేర్చబడ్డానికి దేవుడే నిన్ను ఎదుర్కొని ఆయన రక్తమును చిందించి పాపం నుంచి విడిపించి తన ద్రాక్షరసమైన రక్తమును, రొట్టైన శరీరమును ఆహారంగా నీకు ఇచ్చి ఒక నిబంధనతో మందిరములో చేర్చాడు. కాబట్టి నువ్వు అలా రావాలి. వచ్చినంత మాత్రాన సరిపోదు. ఏం కావాలి? ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వారి బ్రతుకులు ఏముండాలి? ఆత్మ దిగి రావాలి, ఆత్మ చేత నడిపించవాలి, ఆత్మ బలం వారి మీదికి రావాలి. అక్కడ మనం చదివిన మాటలు ఏమంది? నీ మీదికి బలముగా దిగి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేరణ, హల్లెలూయా. దేవుడి ఆత్మ బలముగా నీ మీదికి దిగి వచ్చును. సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది. దిగి వచ్చి ఆత్మ చేత నింపబడాలి, దిగి వచ్చి ఆత్మను అనుసరించాలి. ఈ రోజుల్లో ఆత్మచేత నింపబడకుండానే మందిరానికి వస్తారు. చూడండి, ఇంకొక మాట చెప్పనా? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేయబడిన తర్వాత మందిరానికి వచ్చాడు. మరియమ్మ, యేసు ప్రభుని తీసుకొని మందిరానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు మందిరానికి వచ్చాడు అని ఎవరు చెప్పారు? సిమియోనుకు చెప్పండి. ఎవరైనా అప్పటికి యేసే ప్రభు అని ప్రకటించబడ్డా? తెలియబడిందా? లేకపోతే యేసు ప్రభు నేనే అని చెప్పుకున్నాడు? ఏమీ లేదు. 8 రోజుల వయసున్న యేసు ప్రభును గుర్తించాడు సిమియోను. ఎలా? అందుకని అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం ఆత్మవశుడై మందిరములోనికి వచ్చి అనే మాట ఉందా? 2వ అధ్యాయమా? 2వ అధ్యాయం చదవండి. ఏమ్మా తీసిన వాళ్ళు చదవడానికి కష్టంగా ఉందా, చదవలేకపోతున్నారా? నేనే చదువుతాను, ఇంకా మీరు లేట్ అయింది కాబట్టి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. 28వ వచనం చూడండి. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి
తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ఆయన స్తుతించి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు హల్లెలూయా. ఇది క్రిస్మస్ కోసం నేను రాసి పెట్టుకున్న వాక్యం. అది ఎవరు క్రీస్తును చూస్తారు అనే మాట ఆ రోజు చెప్పాలని రాసుకున్నాను. ఇప్పుడు క్రీస్తుని ఎవరు చూస్తారు ఈరోజు రివీల్ చేస్తున్నా. రాజు వేరే విధంగా చెప్తాలండి. ఎవరు మందిరంలోకి వస్తే ఎలా రావాలి? మందిరంలోకి వస్తే క్రీస్తు కనిపిస్తాడు. ఆత్మవశుడు, ఆత్మచేత బయలుపరచబడింది, ఆత్మచేత నింపబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మందిరానికి వచ్చాడో ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. కాబట్టి ఆత్మలో వివేచన కలిగి ఉంది. కాబట్టి యేసు ప్రభును చూసి ఆయన ఎత్తుకొని ఆయన స్తుతించి గణపరిచి, నా కన్నులారా నిన్ను చూచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రక్షకుడు చాలా మంది కనిపించట్లేదండి. మందిరంలోకి వచ్చిన క్రీస్తు యొక్క అడుగుజాడలు కనిపించట్లేదు, ఆయన త్యాగం కనిపించట్లేదు, రిక్తుడై ఎందుకు వచ్చాడో గమనించట్లేదు. అంత మాత్రం కాదు, దాని కింద ఉంటుంది హన్నా అని ఒక ప్రవక్తి అక్కడ ఉంటుంది. ఆమెకి 86 ఏళ్ళ వయసు, 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి దివారాత్రులు మందిరం నుండి ఆమె కూడా అదే సమయంలో వచ్చి దేవుని గూర్చి ప్రచురం చేసినట్టుగా, దేవుని చూసినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని బట్టి అర్థమవుతున్న సంగతి ఏంటి? సంఘములో చేర్చబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఆత్మ అభిషేకం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ బలము కలిగి ఉండాలి. ఈ చివరి దినాల్లో మనం నడిపించడానికి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన శక్తి పొందుతారు అనే మాటకు దానికంటే ముందు ఆయన మిమ్మును సర్వ సత్యములోకి నడిపిస్తాడు అనే మాటను బట్టి మన బ్రతుకుని సర్వసత్యంలోకి నడిపించడానికి, దేవునికి సత్యాన్ని ఎరిగి దేవునికి చిత్తాన్ని జరిగించడానికి, దేవుని లాగా మనం బ్రతకడానికి ఆత్మ అవసరం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ అనే దేవుని యొక్క సన్నిధి ఎందుకు అవసరమో మీరు విన్నారు. మందిరంలోకి రాగా ప్రవక్తలతో కలుసుకున్నప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ బలంగా వచ్చింది. మందిరంలోకి వచ్చారు, మరి బలంగా వచ్చిందా? దేవుని యొక్క నడిపింపులో ఉన్నావా? ఇంకా ఇచ్చలను, కోరికలను, ఆలోచనలు చంపుకోలేని స్థితిలో ఉంటున్నావా? పరిశుద్ధాత్మ మన మీదకి బలంగా వస్తే వారి జీవితంలో వాళ్ళు కలిగి ఉండే లక్షణాలేంటి, కార్యాలేంటి, క్రియలేంటి అనేది నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు మనం కూడా పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడ్డానికి కొన్ని మాటలు మాత్రమే. పరిశుద్ధాత్మ సంఘంలోకి వచ్చిన వారు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి. కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుని బలాన్ని కలిగి దేవుని చూడడానికి. ఇంకా మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి. దేవునికి నూతన సృష్టి జరిగించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడని, దేవుని కోసం నూతన జీవనం పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడని కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే వాళ్ళకి స్థితిగతులు ఉంటాయి. ఎందుకు పరిశుద్ధాత్ముడు సంఘంలో వ్యక్తులు నింపబడాలో మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం, ప్రియ దేవుని సంగమా, రాహేలు సమాధిని దాటావు, తాబోరు మైదానానికి వచ్చావు, అక్కడ కొన్ని వదిలిపెట్టావు, ఇక్కడ దేవుని వలన కొన్ని పొందుకున్నావు, మందిరానికి లోకి వచ్చావు. ప్రవక్తలతో కలుసుకున్నావా? ప్రవక్తలు ప్రకటన చేస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావా? లోబడ్డావా? సంఘములోకి వచ్చి ప్రవక్తలతో నువ్వు కలుసుకున్నప్పుడు, ప్రవక్తల మాటకు నువ్వు లోబడినప్పుడు, సంఘములో క్రియ చేస్తున్నటువంటి సర్వాధికారిని దేవుడు నిన్ను బలముగా నింపుతాడు. బలముగా నీ మీదకి దిగివచ్చి శూర కార్యములు జరిగించడానికి ఒక శక్తిని, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసి పరిశుద్ధతలోకి, సర్వసత్యంలోకి నడిపించడానికి సంఘములో నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుణ్ణి ఈరోజు కలిగి ఉన్నావా? అయ్యా, ఇప్పటివరకు సంఘంలోకి వచ్చాను, ఇంకా నా పాపపు అలవాట్లు పోలేదు నాయన, పాపేచ్ఛలు పోలేదు నాయన, పాత స్వభావం పోలేదు, కపటం అలానే ఉంది, ద్వేషం అలానే ఉంది,
నా బ్రతుకులో చెడుతనం అలానే ఉంది, యవనేచ్ఛలు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఒక నూతన క్రియ పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. నేను నా మనసును నూతన పరుచుకున్నాను అనుకున్నాను, నేను వదిలిపెట్టాను అనుకున్నా, ఒట్టిదే ప్రభా. మీరు నూతన వ్యక్తికి నన్ను మారుస్తే తప్ప నా పాప రోత జీవితం మాసిపోదు. కాబట్టి తండ్రి, నీ ఆత్మ వశుడనై ఈ లోకం బ్రతికే కృపను నాకు దయచేయండి. మందిరములో ఉండి నడుము వంగిపోయిన స్త్రీలాగా నేను ఉండకూడదు. అపవిత్రాత్మ చేత పట్టబడి మనసులో పాప అంధకారత నింపుకొని వ్యర్థతను అనుసరిస్తున్న వాడిగా నీ సన్నిధికి రాకూడదు. నా మనసులో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను తీసివేయండి. నా మనస్సాక్షిని శుద్ధి చేయండి. శరీరిచ్చలను తీసివేయండి తండ్రి. నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆత్మ చేత పరిశుద్ధపరచండి అయ్యా, నీకు స్తోత్రమని అడిగితే ఎంత బాగుంటుంది. మనస్ఫూర్తి కోరుకుంటే ఎంత బాగుంటుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వాను అనే మాట ఈరోజు నువ్వు పరిశుద్ధత ఆత్మ వలన పొందావా? కేవలం నీ ఆలోచనలకే పొందుకున్నావా? నీ తలంపులు మాత్రమే పరిశుద్ధపరచుకున్నావా? అవి వస్తూనే ఉంటాయి. వాటిని అదుపు చేయగలిగి బలాన్ని ఇవ్వగలిగింది ఆత్మ మాత్రమే. మరి ఆత్మశక్తిని పొందుకోకపోతే ఎట్లా? కాబట్టి ఈరోజు అడుగుతారా నాతో పాటు, తండ్రి, సంఘములో చేర్చబడిన తర్వాత నీ ఆత్మశక్తితో నింపబడలేదు. సంఘములో చేర్చబడినప్పటికీ ఆత్మాభిషేకంతో బలముగా నీ కోసం నడచగలిగి, నిన్ను ఎరగగలిగి నిన్ను తెలుసుకోగలిగి, నీ గుణ లక్షణాలను బట్టి నా ఆత్మను కాపాడుకొని నీవు సంభాషించగలిగిన స్థితిలోకి నీ యొక్క ఆత్మలో పాలు దయచేస్తే ఆత్మాభిషేకాన్ని పొందుకోకుండా నా మనసు వ్యర్థతను అనుసరిస్తూ నడుస్తున్నాను. క్షమించండి. నేను ఒక బలము లేనటువంటి నా బలము అంతా కూడా సాతాను తీసివేసుకొని నా మనసును సాతాను ఆధీనము చేసుకొని వంగిపోయినటువంటి స్త్రీగా, మనసును వ్యర్థపరుచుకున్న వ్యక్తిగా మందిరానికి వచ్చాను. నాలో ఉన్న వ్యర్థత పోవాలి తండ్రి. నీ ఆత్మశక్తితో నింపండి. నీ బలమైన ఆత్మ నా మీదకి దిగువచ్చులుగా కానీ అడిగితే అంత మంచిది. నూతన సంవత్సరంలోకి నూతన ఆత్మ ద్వారా నూతన క్రియ నీ బ్రతుకులో జరిగి నీ బ్రతుకులున్న పాపిష్టి క్రియలన్నీ మార్చుకొని తీసివేసుకుని వెళ్ళాలి. అయ్యా, నీ ఆత్మను దయచే ప్రభా, నీ ఆత్మశక్తిని దయచే. ఆత్మీయంగా బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, వెలుగును కాపాడుకోవాలి. నా బ్రతుకుని చీకటి చేసుకోకుండా నిత్యము వెలుగుచుండ నీ ఆత్మ దీపం నా బ్రతుకులో ఉండాలి తండ్రి. నీ ఆత్మ చేత నింపు అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అడుగువారికి ధారాళంగా దయచేసే దేవుడు నీ బ్రతుకులు నింపి బలపరిచి స్థిరపరుస్తాడు. నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నప్పుడే ఆత్మ మన మధ్యలోకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడు, ఆశీర్వాదకారి, జీవం కలిగిన దేవానికి స్తోత్రం. నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పటివరకు నీ ఇచ్చలతో, నీ కోరికలతో, శరీరముతో బ్రతికావు. మందిరంలోకి వచ్చిన వాడు అలా బ్రతకడానికి వీల్లేదు. కారణం ఏంటి అంటే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆత్మగా మార్చబడాలి, ఆత్మతో నడిపించబడాలి. కాబట్టి అడుగు నాతో పాటు. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రం. కనికర సంపన్నుడ నీకు స్తోత్రము నాయన. పాపిష్టి లోకంలో బ్రతుకుతున్న మమ్మల్ని నీ కృప చేత, నీ రక్తము చేత పాపము నుంచి విడిపించి ఆ రక్తంతో కడిగి అయ్యా పరిశుద్ధులుగా మార్చి జీవమైన సంఘములోకి, సత్తువ గల భూమిలోకి, సమతల గల భూమి ప్రదేశంలో మమ్మల్ని నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రం. మందిరములోకి వచ్చిన మేము నీవు కలిగిన ఆత్మను, మందిరమును పరిపాలిస్తున్న నీ తేజ మహిమను మేము చూచున్నట్లుగా ఆత్మ నేత్రములు కావాలి, ఆత్మ వశం అవ్వాలి, ఆత్మ ద్వారా నింపబడాలి. అందుకే ఆత్మ అవసరమని మీరు ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎవరైతే ప్రభా బలహీనులుగా ఉన్నామయ్యా, అయ్యా నీ శక్తి చేత బలపరచండి అయ్యా. శరీరీచ్ఛలు చంపలేకపోతున్నామయ్యా, నీ ఆత్మశక్తి నా మీద కుమ్మరించండి తండ్రి అని ఎవరైతే అడిగారో, ఎవరైతే కోరుకున్నారో, ఎవరైతే ఆశిస్తున్నారో వారి మీదికి నీ నామంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చునుగాక. వాళ్ళ క్రియలన్నిటిని తీసివేసి, వాళ్ళ బ్రతుకులున్న పాపిష్టి క్రియలను, ఆలోచనలు తీసివేసి నూతన ఆత్మతో వారు నింపండి తండ్రి. నూతన బలంతో వారు నింపండి తండ్రి. నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులుగా, నూతన బలం పొందుకొని శూరకార్యాలు చేయగలిగిన వ్యక్తులుగా నీ నామములో
రూపాంతరము చెందుదురుగాక. అడిగిన ప్రతి వారిని మీరు ఆత్మను అనుగ్రహించేవాళ్ళు. మొదట మా బ్రతుకులో రూపాంతరం నీ ఆత్మ ద్వారా కలగాలి నాయన. నీ మందిరంలో చేర్చబడిన వాళ్ళం ఎన్నో సంవత్సరాలుగా వస్తూ శరీర కోరికలను, శరీర కార్యములు స్పష్టమై ఉందని చెప్పే అసూయ, ద్వేషం, వ్యభిచారం, జారత్వం, దొంగతనం, విమతలు, కుట్రలు, చెడుతనం, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వాటితో బ్రతుకుతూ నిన్ను ఆరాధిస్తే మీరు ఎట్లా సంతోషపడతారు? అంటే చంపుకొని ఆత్మ ద్వారా నింపబడి కదా నిన్ను ఆరాధించాలి. అలా కాదా మందిరంలో ఉండాలి. మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపబడినట్లుగా నిర్దేశించిన మార్గంలో నీ మందిరంలోకి వచ్చి ప్రవక్తలతో కలుసుకుని వారు చెప్పిన మాటలు విని లోబడి తమ పాపములు కడుక్కొని నీ ఆత్మ ద్వారా నిలబడినట్లుగా నీ కృప చూపించి బలపరచమని, రానున్న దినాల్లో నూతన సంవత్సరాలు నూతనమైన బలముతో, నూతన అభిషేకంతో, నూతన శక్తితో, నూతన కృపతో మార్చబడిన వారిగా, నీవే మార్చిన వాడిగా ముందుకు వెళ్ళినట్టుగా నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి రానున్న వారంలో కూడా ఆత్మ యొక్క సంగతులను వివేచించుటకు, ఆత్మ ద్వారా మా బ్రతుకులు మీరు ఏమనుగ్రహిస్తారో, బలం ఎలా వస్తుందో తెలుసుకోవడానికి నీ కృప అనుగ్రహించి, అలాంటి బలాన్ని పొందుకొని ముందుకు సాగే కృపను అనుగ్రహించి నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలు ఉంచిన మనం